ఇందీవరదలశ్యామం ఇందిరానందకందలం వందారు జనమందారం వందేహం యదునందనం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ రాశిచక్రం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి రాశిచక్రం కార్యక్రమంలో భాగంగా జనవరి నెల 19 ఆదివారం నుండి జనవరి నెల 25వ తేదీ శనివారం పర్యంతం తెలుగు తిథుల ప్రకారంగా పుష్యమాస కృష్ణపక్ష పంచమి ఆదివారం నుండి పుష్యమాస బహుళ ఏకాదశి శనివారం పర్యంతం మేషాది 12 రాశుల వారికి గ్రహ సంచార రీత్యా ఎలా ఉండబోతోంది, ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇప్పుడు అవలోకనం చేద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం గ్రహ సంచార రీత్యా రాశి నుంచి ద్వితీయంలో గురువు, చతుర్థ కుజుడు, షష్ఠ స్థానంలో చంద్రకేతువుల యొక్క కలయిక, నవమంలో భాగ్యంలో బుధుడు, దశమ రవి, ఏకాదశ శుక్ర శనులు, వ్యయంలో ఉన్నటువంటి రాహువు. కొంత మేషరాశి వారికి ఒక రకంగా చెప్పాలి అంటే శుభకాలం కొనసాగుతూనే ఉన్నది. దీర్ఘకాలిక ప్రయత్నాలన్నీ కూడా మీరు చక్కగా విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. ఆత్మీయుల యొక్క ప్రోత్సాహంతో ఒక క్లిష్టమైన సమస్య నుంచి కూడా బయటపడతారు. నిర్ణయాల్లో స్పష్టత లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి ఏ నిర్ణయమైనా జాగ్రత్తగా చూసుకోండి. మనోబలం ఎంత పెంచుకుంటే అంత మంచిది. ఆర్థిక పరంగా గురు శుక్ర శనివారాల్లో ఒక లాభం అనేటువంటిది కూడా కలగవచ్చు. అంటే ఆర్థిక పరంగా ఈ వారం ఎదుగుదల అనేది ఉంటుంది. వ్యాపార సమస్యలు కొంత ఉత్పన్నమైనప్పటికీ కూడా చాకచక్యంగా వాటిని అధిగమిస్తారు. కొంత ఆలోచన పెంచుకోవటము, ఆరోగ్యం మీద దృష్టి పెట్టడం, ఈ రెండు కూడా చేయగలిగితే ఈ వారంలో అనేక ఇబ్బందులను కూడా అధిగమిస్తారు. మేషరాశి స్త్రీలకు ఈ వారం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. కొంత గృహములో మార్పులు చేర్పులు ఈ వారం చేయవచ్చు. మేషరాశి వారు సూర్య ఆరాధన, సూర్య సహస్రనామ స్తోత్ర పారాయణం ఈ వారం రోజులు చేయండి, సరిపోతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి కూడా గ్రహ సంచార రీత్యా రాశిలో సంచారం చేస్తున్నటువంటి గురువు, తృతీయ కుజుడు, పంచమ చంద్రకేతువులు, అష్టమ బుధుడు, భాగ్య రవి, దశమ శుక్ర శనులు, ఏకాదశ రాహువు చాలా మంచి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారు. కార్యసిద్ధి ఈ వారంలో మీకు కలుగుతుంది. ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకోండి. పరిస్థితులు అన్ని విధాలుగా మీకు సహకరిస్తాయి. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం వల్ల చాలా కార్యక్రమాలు కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో మరింత శ్రద్ధ అవసరం. వివాదాస్పద నిర్ణయాలు, వివాదాస్పదమైనటువంటి విషయాలకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మితంగా మాట్లాడండి, హితంగా అందరితో మెలగండి, పరిమితంగా ఉండండి. ఈ మూడింటి యొక్క సూచన వృషభ రాశి వారి యొక్క భవిష్యత్తును మారుస్తాయి. వృషభ రాశి వారు ఈ వారమంతా సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణము, సుబ్రహ్మణ్య దర్శనం చేసుకోవటం, ఉద్యోగం కావాలి అనుకున్నటువంటి వారు రాజశ్యామల యంత్రాన్ని, రాజశ్యామల మంత్రాన్ని పఠించండి. తదుపరి మిథున రాశి.
మిథున రాశి వారికి గ్రహ సంచార రీత్యా కొంత రాశిలో నుండి ద్వితీయంలో ఉన్నటువంటి కుజుడు, చతుర్థ చంద్రకేతువులు, సప్తమ బుధుడు, అష్టమ రవి, భాగ్య శుక్ర శనుల యొక్క కలయిక, దశమంలో ఉన్నటువంటి రాహువు, ద్వాదశంలో ఉన్నటువంటి గురువు కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాడు. అయితే ఒక్కటేంటంటే ఈ వారము కొంత గ్రహముల యొక్క మార్పు వల్ల శుభ ఫలితాలు, ఉత్తమ ఫలితాలు మీకు కూడా ఉన్నాయి. బుద్ధి బలంతో నిర్ణయాలు తీసుకోండి, ఎవ్వరి మీద ఆధారపడకండి. వ్యాపారపరంగా వ్యవహారముల యందు విజయాలు సాధిస్తారు. మీ చొరవతో, మీ ఆలోచన విధానంతో నలుగురికి మంచి కలుగుతుంది. కొత్త వ్యక్తుల యొక్క విషయంలో ఆచితూచి స్పందించండి, ఆచితూచి మాట్లాడండి. వ్యక్తిగత విషయములను ఎవ్వరితో కూడా చర్చించకండి. కొంత కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహము, ఆర్థికపరమైనటువంటి ఎదుగుదల మొదలైనటువంటివి మీకు మంచి ఫలితములను ఇవ్వవచ్చు. అలాగే రాజకీయ నాయకులకు ఈ వారంలో విశేషమైనటువంటి పదవీయోగ ప్రాప్తి కలగబోతూ ఉన్నది. నూతన పదవీ అవకాశంతో చాలా మార్పులు కలగబోతున్నాయి. మిథున రాశి వారికి ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్ర పారాయణము, ఏదైనా ఒక జ్యోతిర్లింగ దర్శనం చేసుకోవటం, జ్యోతిర్లింగ దర్శన అనంతరం అదే క్షేత్రంలో శివ సహస్రనామ పారాయణం, ఇది చేస్తే విశేష ఫలితాలు మీకు దక్కుతాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి తృతీయ కేతువు, చతుర్థ చంద్రుడు, షష్ఠ బుధుడు, సప్తమ రవి, అష్టమ శని, అష్టమ శుక్రుడు. ఇక్కడ శని శుక్రుల యొక్క యోగం అనేటువంటిది కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నది కర్కాటక రాశి వారి మీద. కొంత ఉత్తమ ఫలితాలు, కొంత మధ్యమ ఫలితాలు, రెండు రకములుగా ఉంటాయి. ఆత్మీయులతో చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. ఒకటేంటంటే మీరు చేసుకున్న పుణ్యము కావచ్చు, మీరు ఆచరిస్తున్నటువంటి ధర్మము కావచ్చు, కొంత దైవ బలం అనేటువంటిది పెరగడం వల్ల ఒక ఆపద నుంచి కూడా ఈ బుధ గురువారాల్లో బయటపడతారు. మీ మంచితనము, మీలో ఉన్నటువంటి స్వచ్ఛత మిమ్మల్ని మోసం చేసే విధంగా ఇతరులకు ప్రేరేపణ కలుగుతుంది. అటువంటి వారి పట్ల ఒక కన్ను వేసి జాగ్రత్తగా ఉండండి. మీ మంచితనాన్ని కొందరు బలహీనతగా భావించడం కూడా మీకు నచ్చదు. సమయానికి డబ్బందుతుంది. వ్యాపార నిర్వహణలో భాగస్వాముల మధ్య వివాదాలు వచ్చే ఆస్కారం కూడా ఉంది. కాబట్టి స్వచ్ఛతను కొంత పోషించుకోండి. ఆలోచించి మాట్లాడండి, ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి, ఆలోచించి పరీక్షలు రాయండి. కష్టపడితే ఉద్యోగాలు మీ సొంతం అవుతాయి. కర్కాటక రాశి వారికి రామరక్షా స్తోత్ర పారాయణం చేయటము, రామాలయ దర్శనం చేసుకోవటము, రామానుగ్రహాన్ని పొందటం వల్ల మంచి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. ఇప్పుడు సింహరాశి. సింహరాశి వారికి రాశి నుంచి ద్వితీయ కేతువు, తృతీయ చంద్రుడు, పంచమ బుధుడు, షష్ఠ రవి, సప్తమ శుక్రశనులు, అష్టమ రాహువు. కొంత ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ఉత్తమ ఫలితాలు గురు శుక్ర శనివారాల్లో కలుగుతాయి. దీర్ఘకాలిక ప్రయత్నాలనేటువంటివి కూడా ఒక కొలిక్కి వస్తాయి. ముఖ్యమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాయిదా వేయకండి. భూలాభం మీకు మాత్రమే కలగబోతోంది. భూలాభ సూచనతో కొంత ఐశ్వర్యాన్ని కూడా పొందుతారు. సంపద వృద్ధి చెందుతుంది. శత్రుదోషం అనేటువంటిది ప్రభావాన్ని చూపించినప్పటికీ శత్రుదోషం వల్ల కొన్ని పనులు చేయలేకపోతారు. మిత్రుల సహాయం లభిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో కోర్టు తీర్పులు చాలా వరకు కూడా మీకు అనుకూలంగానే ఉంటాయి. వీలైనంత సహనం పాటిస్తే
సింహరాశి వారికి అఖండ విజయ ప్రాప్తి కలుగుతుంది. చాలా విషయాల్లో ఓపిక లేకపోవడం, దుస్సాంగత్యము, సమయాన్ని పాడు చేసుకోవటం వల్ల సింహరాశి వారు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి సింహరాశి వారికి స్వచ్ఛత కోసము విష్ణు సహస్రనామము ఈ 7 రోజుల్లో 21 సార్లు చేయటం వల్ల, విష్ణు దర్శనం చేసుకోవటం వల్ల కొంత స్వాంతన లభించవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి కన్యలో సంచారం చేస్తున్న కేతువు, అలాగే ద్వితీయ చంద్రుడు, చతుర్థ బుధుడు, పంచమ రవి, షష్ఠస్థానంలో శుక్ర శనుల యొక్క కలయిక. శుభకార్యాలు జరుగుతాయి. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. చిత్తశుద్ధితో వాటిని అమలు చేస్తారు. చెడును బాగా నమ్ముతారు. చెడును ఊహించకండి. చెడును మీ దగ్గరికి రానివ్వకండి. ఆర్థికంగా ప్రగతిని సాధిస్తారు. మీ వల్ల చాలామందికి కూడా ఉపకారాలు జరుగుతాయి. కొత్త పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కొత్త పనులు చేపట్టండి. ఆర్థిక వ్యవహారముల యందు కొంత శ్రద్ధ లేకపోతే ఇబ్బంది పడతారు. ముఖ్యమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి వాయిదా వేసుకోండి. శత్రుదోషం తొలగుతుంది. మిత్రుల యొక్క సహాయ సహకారములతో చాలా కార్యక్రమాల్లో విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. ఈ శనివారం నాడు జీవితంలో ఒక ఆనందదాయకమైనటువంటి వార్తను కూడా వింటారు. కన్యారాశి వారు ఈ వారమంతా లక్ష్మీ సహస్రనామము, లక్ష్మీ అష్టోత్తరము, లక్ష్మీదేవికి కుంకుమార్చన, గోక్షేత్రంలో గోవులకు పాలకూర పెట్టడం, ఇవి చేస్తే కన్యారాశి వారికి అత్యుత్తమమైన ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం గ్రహ సంచార రీత్యా కొంత అనుకూలత, కొంత ప్రతికూలత. తులారాశిలో ఈ గురు శుక్రవారాల్లో చంద్రుడు సంచారం చేస్తూ ఉన్నాడు. తర్వాత తృతీయ బుధుడు, చతుర్థ రవి, పంచమ శని శుక్రులు, 6వ స్థానంలో రాహువు, అష్టమ స్థానంలో గురువు, భాగ్యంలో ఉన్నటువంటి కుజుడు. భూ సంబంధమైన వివాదాలు తొలగిపోతాయి. వ్యాపారాన్ని విస్తరిస్తారు. కొందరు మీకు ఆర్థికంగా ఇబ్బంది కలిగించినప్పటికీ కూడా పటిష్టమైనటువంటి ఆర్థిక యొక్క నిర్మాణం వల్ల వాటి నుంచి బయటపడతారు. మీ ముందు చూపుతో మీ శత్రువులు చేసే ప్రయోగాలను కూడా నిష్ఫలం చేస్తారు. పెట్టుబడుల మీద ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగపరంగా కొంత కలిసి వస్తుంది. ఏకాగ్రతతో కర్తవ్యాన్ని నిర్వర్తించండి. నలుగురిలో ఉన్నప్పుడు ఆలోచించి మాట్లాడండి. మీ సహన గుణమే మీకు శ్రీరామ రక్ష. ఆర్థిక వ్యవహారముల యందు శ్రద్ధ పెట్టకపోతే తప్పకుండా ఇబ్బంది పడతారు. తులారాశి వారు ఈ వారమంతా నవగ్రహ స్తోత్ర పారాయణం చేయటం వల్ల, శివలింగానికి అభిషేకము, శివలింగ దర్శనం చేసుకోవటం వల్ల కూడా కొంత తృప్తినిగా ఉంటారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి రాశిలో సంచారం చేస్తున్నటువంటి చంద్రుడు శనివారం నాడు ఉంటాడు. కాబట్టి తృతీయ రవిబుధులు, చతుర్థ శుక్ర శనులు, పంచమ రాహువు ప్రధానంగా ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు. విద్యార్థులు లక్ష్యానికి చేరువవుతారు. ఆశించిన ఫలితాలు లాభిస్తాయి. ఉద్యోగపరంగా నిర్వహణలో మరింత శ్రద్ధ అవసరం అవుతుంది. వ్యాపారంలో ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా ఏకాగ్రతతో ఆ ఇబ్బందులను మీరు దూరం చేసుకుంటారు. ఓర్పు చాలా అవసరము. కుటుంబ సభ్యుల యొక్క సలహాలు, సూచనలు తప్పకుండా స్వీకరిస్తారు. అనుకోని మేలు జరుగుతుంది. వ్యాపార విస్తరణలో కొంత జాగ్రత్తగా లేకపోతే అనేక ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు. శత్రుదోషం తొలగిపోతుంది. మిత్రుల సహాయ సహకారములతో కొంత గృహంలో మార్పులు చేర్పులు కూడా సంభవిస్తాయి. ఎవరితో వివాదం లేకుండా ఉంటే సరిపోతుంది. ఇక వృశ్చిక రాశి వారు శని సంబంధమైన స్తోత్రపారాయణంతో పాటుగా శనివారం నాడు నువ్వుల నూనె దానం చేయండి.
ప్రతిరోజు నీలాంజన సమాభాసం అనే శ్లోకాన్ని 24 సార్లు పఠిస్తే సరిపోతుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారం అనేక శుభయోగాలు ఉన్నాయి. రాశిలో సంచారం చేస్తున్నటువంటి బుధుడు కొంత ఈ శనివారం నాడు మారుతాడు. ద్వితీయంలో రవి, తృతీయ శుక్రశనులు, చతుర్థ రాహువు, షష్టమ గురువు కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాడు. శుభయోగాలున్నాయి. కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో పూర్తి చేస్తారు. పెద్దల యొక్క ప్రశంసలు కూడా పొందుతారు. కొత్త కాలేజీల్లో, యూనివర్సిటీల్లో కూడా సీట్లు లభించవచ్చు. కీర్తి ప్రతిష్టలు అనాయాసంగా సంపాదిస్తారు. రుణ సమస్యలకు ఆస్కారం ఉంది. వ్యాపారాన్ని మరింత శ్రద్ధగా నిర్వహించండి. ఒత్తిడికి అతీతంగా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే సరిపోతుంది. బుద్ధిబలంతో నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే చిన్న విషయములకే ఆందోళన పడడం అనేది మంచిది కాదు. ధనుస్సు రాశి వారు దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రము ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణంతో పాటుగా గోక్షేత్రంలో కూర్చొని కాలభైరవ అష్టక స్తోత్ర పారాయణం చేయండి, సరిపోతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి రాశిలో సంచారం చేస్తున్నటువంటి రవి, ద్వితీయ శని శుక్రులు, తృతీయ రాహువు, పంచమ గురువు, షష్ఠ స్థానంలో కుజుడు, భాగ్యంలో కేతువు ప్రధానంగా ఫలితాలను ఇస్తూ ఉన్నాడు. ఉత్తమ ఫలితాలైతే ఉన్నాయి. ఈ వారం ఏ కార్యక్రమాన్ని మకర రాశి వారు ఆరంభం చేసినా విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. ఆర్థిక ప్రణాళిక బాగుంటుంది. నేటి పెట్టుబడులే భవిష్యత్తులో నీకు మంచి మేలు చేయవచ్చు. ఉద్యోగులకు ప్రశంసలు లభిస్తాయి. కొన్ని ఇబ్బందుల నుంచి కూడా బయటపడతారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. గృహ వాహన యోగాలైతే సమృద్ధిగానే ఉన్నాయి. కొత్త వ్యక్తుల యొక్క విషయంలో ఆచితూచి అడుగులు వేయండి. మీ వల్ల కొందరికి మేలైతే జరుగుతుంది. అలాగే వారం మధ్యలో జీవితాన్ని మలుపు తిప్పేటువంటి ఒక ప్రధానమైనటువంటి వార్తనైతే మీరు వినవచ్చు. మకర రాశి వారు ప్రతిరోజు 12 జ్యోతిర్లింగ స్తోత్రము, అలాగే గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం వల్ల మరిన్ని మంచి ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి గ్రహ సంచార రీత్యా రాశిలో శుక్రశనుల యొక్క కలయిక, ద్వితీయ రాహువు, పంచమ గురువు కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాడు. శుభయోగమైతే కుంభరాశి వారికి ఈ వారం బలంగా ఉంది. మనోబలాన్ని పెంపొందింపచేసుకొని ప్రయత్నములు చేస్తే చాలా కార్యక్రమాలు మీకు సక్సెస్ అవుతాయి. ఒత్తిడిని పెట్టుకోవద్దు, ఒత్తిడికి గురి కావద్దు. మొహమాటం చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. రుణ సమస్యలకు ఆస్కారం ఇవ్వకండి. వీలైనంత పొదుపు పాటించండి. మిత్రుల సహాయం లభిస్తుంది. కుటుంబ సభ్యుల యొక్క సలహాలు సూచనలు పాటిస్తారు. కొన్నిసార్లు ఎంత మౌనంగా ఉంటే అంత బాగుంటారో కుంభరాశి వారు. చిన్న వాటిని పెద్దగా చేసుకోవద్దు. ఎవ్వరితో కూడా వివాదాల జోలికి వెళ్ళొద్దు. అనవసరమైనటువంటి విషయాల పట్ల ఆసక్తిని పెంచుకోవడం అనేటువంటిది చేయకపోతే కుంభరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు మరిన్ని కూడా కలగవచ్చు. కొంత ఆర్థిక పురోగతి అయితే ఉంటుంది. కుంభరాశి వారికి కొంత ఏలిన నాటి యొక్క శని యొక్క దోష ప్రభావం కావచ్చు, లేకపోతే కుంభరాశి వారు ప్రతిరోజు శని సంబంధమైన స్తోత్రపారాయణం చేయటం వల్లనే మంచి ఫలితాలు కూడా పొందుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారమంతా రాశిలో సంచారం చేస్తున్న రాహువు, తృతీయ గురువు, చతుర్థ కుజుడు, సప్తమ కేతువు, అష్టమ చంద్రుడు, అలాగే కొన్ని ఫలితాలంటే ఇవి గురువారం నాడు ఉన్నటువంటి గ్రహస్థితి. అంటే దాదాపుగా మంచి యోగములు ఉన్నాయి, అవయోగములు కూడా ఉన్నాయి. ఆర్థికంగా గతం కంటే కూడా బాగుంటుంది.
ఎంత కష్టపడ్డప్పటికీ కూడా డబ్బులు రాకపోవటం వల్ల కొంత నిరుత్సాహానికి గురి కావచ్చు. సూర్యాది గ్రహాలు కూడా కొంత దోషస్థానంలో ఉండటము, మాట పట్టింపులు పనికిరావు, చిన్న విషయముల పట్ల ఆలోచనలు పెంచుకోకండి, లక్ష్యానికి చేరువవుతారు, ఆశించిన ఫలితాలైతే మీకు లభిస్తాయి. ప్రశాంతంగా వ్యవహరించండి. వివాదాల జోలికి వెళ్ళకపోవడం కూడా చాలా వరకు కూడా మంచిది. వ్యక్తిగత విషయముల పట్ల ఎక్కడా కూడా చర్చించడం లాంటివి చేయకండి. వ్యక్తిగత ఫలితాలు తప్పకుండా కొంత అనుకూలంగా మారవచ్చు. అలాగే పొరపాట్లను పరిహరించండి. త్వరలోనే పరిస్థితులు అనేటువంటివి సర్దుకుంటాయి. గురు శుక్రవారాల్లో కూడా కొంత శుభవార్తలు వినే ఆస్కారం ఉంది. మీనరాశి వారు ఈ వారమంతా విష్ణు సహస్రనామము భగవద్గీతలో 13, 12 అధ్యాయాల యొక్క పారాయణంతో పాటుగా శుక్ర శనివారముల యందు కృష్ణ సహస్రనామాన్ని వినండి, పారాయణం చేయండి. గోక్షేత్రంలో గోవులకు ప్రీతిగా ఏ గ్రాసం ఇచ్చినా కూడా అది మీకు అచింత్యమైన పుణ్యాన్ని ఇవ్వవచ్చు. ఇవి మేషాది 12 రాశుల వారికి ఈ వారం కనిపించేటువంటి ఫలితాలు, పరిహారాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు. మరలా వచ్చే వారం కలుసుకుందాము. అంతవరకు సెలవు. అందరూ బాగుండాలి. 12 రాశుల వారికి ఆ దత్తాత్రేయ అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి అని కోరుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.